సార్ ప్రజెంట్ ఇప్పుడు ఎన్నో రౌండ్ నడుస్తుంది సార్? 11వ రౌండ్ నడుస్తుందండి. 11 రౌండ్లో అయ్యేటప్పటికి 50,641 మెజార్టీ వచ్చిందండి. ఇంకెన్ని రౌండ్లు ఉన్నాయి? ఇంకా 6 రౌండ్లు ఉన్నాయండి. 6 రౌండ్లో అయ్యేటప్పటికి ఇంకో 20,000 మెజార్టీ ఉంటుందండి. ఇంకో 20,000 అంటే దాదాపు ఒక 80,000 మెజార్టీ ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే లాస్ట్ టైం కూడా జగన్ గారు వంగగీత గారికి డిప్యూటీ సీఎం ఇస్తానని చెప్పేసి అన్నాడు అనమాట. అప్పుడు చాలా టఫ్ ఉంటుందేమో అనుకున్నాము. సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటారు ప్రజల్లో? అది వాళ్ళు అనుకున్నారు టఫ్ అండి, అంతేగాని ప్రజలు ఎప్పుడు అనలేదండి. వాళ్ళే అనుకున్నారు టఫ్ అని. ఎప్పుడు వన్ సైడ్ అండి. పిఠాపురం జనసేన నామినేషన్ కాదండి, ఇలా క్యాండిడేట్ అనుకున్నా కానీ 70,000 మెజార్టీ పక్కా అనుకున్నారండి. 70,000 మెజార్టీ వచ్చిందండి. వంగగీత గారు ఎంత డౌన్లో ఉన్నారండి మెజార్టీలో? మెజార్టీ 50,000, 70,000 మెజార్టీ ఏంటండి, ఆ సగం కూడా ఓట్లు పడలేదండి. మొత్తం 2,80,000 అండి. 35,000 వచ్చిందండి ఓటింగ్ అంతే వంగగీత గారికి. అంటే సాయంత్రం లోపల కూడా ఎంత మెజార్టీ వస్తుంది ఏం లేదని చెప్పేసి క్లియర్గా వస్తుంది అంటారా? 70 దాటుతుందండి. 70,000 దాటుతుంది. స్టేట్లో పిఠాపురం నియోజకవర్గం నెంబర్ 1 ప్లేస్లో ఉంటుందండి. నెంబర్ 1 అంటే ఈ కాకినాడ రూరల్కి సంబంధించి నాకు తెలిసి ఇక్కడ చూస్తే తుని ఇవన్నిటికి తెలిసి కూడా స్టేట్ మొత్తానికి నెంబర్ 1 పవన్ కళ్యాణ్ అదే. సరే ఈ కూటమి అనేది ఎన్ని సీట్లు కొట్టబోతుంది అనుకుంటున్నారు? 140 ప్లస్ అండి. 140 ప్లస్ అండి. 140 ప్లస్ అండి. అంటే ఈ 140 ప్లస్లోన ఎంతవరకు జనాలు వైసీపీ నుండి ఎంత తేడా కోరుకున్నారు, ఎంత మార్పు కోరుకొని ఇంత సిచ్యువేషన్ తీసుకొచ్చినారు అంటారు? అంతా మార్పు కోరుకోవడం వల్ల వచ్చిందండి. జస్ట్ ఒక అంటే సింపుల్గా చెప్పాలంటే వైన్ షాప్ కానీ ఒక ఇంటి పన్ను కానీ చెత్త పన్ను కానీ కరెంట్ బిల్లు కానీ ఎన్ని అయినా చెప్పుకున్నాను. ఒకటే కాదండి, మొత్తం నేను దానివల్ల దెబ్బతిన్నానండి. అంతే అండి. మొత్తం నేనండి మందు ఏంటి, కరెంట్ బిల్లు అయితే ఏంటి, చెత్త పన్ను అయితే ఏంటి, ఏదన్నా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే అండి సర్వే అండి. భూమి ఉన్నది కదా, మా పాస్బుక్ మీద అతను ఫోటో రావడం ఏంటండి, అది ఫుల్ వ్యతిరేకత అండి జగన్ గారికి. ల్యాండ్ రైటింగ్ అండి. దాని నుంచి టోటల్ మైనస్ అవుతుంది అంటారా? మరి మీరు ఈ సిచ్యువేషన్లో ఏ విధంగా హ్యాపీగా ఉన్నారంటారు? మీ ఫ్యాన్స్ సంబంధించి కావచ్చు, కార్యకర్తలకు సంబంధించి కావచ్చు. చెప్పాలంటే ఇప్పుడు ఇంకా వీటిలో కూడా ఇంకా వీటి ఉన్నదండి. ఇంకా ఆనందం వ్యక్తపరచలో పోతున్నాం. సాయంకాలంకి ఓ మనిషి ఒక ఏదో చేసి ఫుల్గా ఉంటామండి, రేంజ్లో ఉంటామండి. ఏం చేద్దాం చెప్పకూడదు కదండి, చెప్తామండి. మేము ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నామండి, బాణసంచ తీసుకుని మా ఊరు వెళ్తామండి. వన్నిపూడి మాట అండి మాది. వన్నిపూడిలో జనసేన 535 ఓట్లు మెజార్టీతో ఉన్నదండి. అవునండి. 2,800కి 1,900 ఓట్లు మాకు జనసేనకి పడ్డాయండి. సరే, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం రోజు ఏ విధంగా ఉండబోతుంది అసలు? అంగరంగ వైభవంగా ఉంటుందండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం ఆ రేంజ్లో ఉంటుందండి. అంతే అంటారా? అదండి. అంటే మీరు చేస్తారా లేకపోతే మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా చేస్తారు కానీ దేవుడి గురించి అందరూ చేస్తారండి. దేవుడు పవన్ కళ్యాణ్ దేవుడు అండి, అంతే అండి. దేవుడు అంతే అండి పవన్ కళ్యాణ్. అందుకే అండి అయోధ్య రాముడితో పోలుస్తున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ అయోధ్య రాముడితో పోలుస్తున్నాం. ఆయన ఓపెనింగ్ ఎలా ఉందో ఈయన ఎమ్మెల్యే ఓపెనింగ్ కూడా అదే రీతిలో ఉంటుందండి. ఆయన ఇక్కడ అంటే ఈ పిఠాపురాన్ని ఎంచుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరందరూ ఆయనకు తోడుగా ఉన్నారు కదా. అంటే ఏ విధంగా అంటే ఈ వైసీపీ నుంచి మార్పు అని కోరుకుంటున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉంటే డెవలప్ జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి మీరు అంతా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండేలాగా మద్దతు ఎక్కువగా అందరూ సహకరించాలా. అందులో అతను అటువంటి మనిషి మనకి అరుదుగా దొరుకుతాడు. వచ్చిన ఆయన్ని తృప్తిపరిచి ఆయన ఏమి చేద్దారనుకుంటున్నాడో దానికి మనం తన వెనకుండి నడవాలని నిర్ణయించుకున్నాం. పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టం అండి పవన్ కళ్యాణ్ రావడం. పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టం అదండి. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యేలో ఉండాలి, నియోజకవర్గం అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉండాలని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అది 5 సంవత్సరాల్లో నెరవేరుతారు కూడా అండి. మాకు నమ్మకం ఉన్నదండి ఆయన. థ్యాంక్ యూ.